హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇల్లు లేని పేదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 స్కీమ్ కింద రిజిస్టర్ అయినటువంటి దరఖాస్తులను రీవెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ఈ రీవెరిఫికేషన్ అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే మార్చ్ ఎండ్ వరకు అయితే ఉంటుంది. ఏప్రిల్ నెల నుంచి అయితే ఇల్లు మంజూరు చేసి లబ్ధిదారుల యొక్క ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలోని మెయిన్ టాపిక్. వీడియోని పూర్తిగా చూడండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. సో అందులో జాయిన్ అవ్వడం ద్వారా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ ముందుగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు ఇక్కడ రావడం జరిగిందండి. సొంతిల్లు లేని వారికి శుభవార్త. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 స్కీమ్ కింద సొంతింటి కోసము రాష్ట్రంలో 10.42 లక్షల మంది అప్లై చేసుకున్నారు. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి 8,29,000 మంది, స్థలం మరియు ఇంటి కోసము 2,13,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆమోదం తెలపగా కేంద్రం మరోసారి ఆ వివరాలను పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తవగానే ఏప్రిల్లో ఇళ్లను మంజూరు చేయాలి అని చెప్పి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఇక్కడ సమాచారం అయితే అందించారు. ఇక్కడ చూడండి, మనకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 స్కీమ్ కింద గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తుల యొక్క ప్రక్రియ అనేది మనకు 2025లో అయితే జరిగిందనమాట. చివరి 3 నెలల్లో అయితే జరిగింది. అయితే ఇక్కడ ఎక్కువ మంది సొంత స్థలం కలిగి ఉండి ఆ స్థలంలో ప్రస్తుతము ఏదో ఒక ఇంటి నిర్మాణంలో ఉండి వాళ్ళు పక్కా ఇళ్ళకు మారేందుకు సంబంధించి ఈ యొక్క దరఖాస్తులు అనేటివి చేసుకున్నారనమాట. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం, అంటే ఆర్థిక సహాయం కోసం అయితే దరఖాస్తులు పెట్టుకున్నారు. వీళ్ళు వచ్చేసి 8,29,000 మంది అయితే దరఖాస్తులు చేశారని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. అదేవిధంగా కొంతమంది వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు స్థలం లేదు ప్లస్ ఇల్లు లేదు అనమాట వాళ్ళకి. సో అలాంటి అప్లికేషన్స్ అనేటివి దాదాపు 2,13,000 మంది అయితే దరఖాస్తులు చేసుకున్నట్లయితే ప్రభుత్వం చెప్పిందనమాట. అయితే ఇక్కడ ఈ యొక్క వెరిఫికేషన్‌లో భాగంగా రీవెరిఫికేషన్ ఎందుకు చేస్తున్నారంటే, వచ్చిన అప్లికేషన్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. శాంక్షన్ అయ్యేటువంటి ఇల్లు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. అందువల్ల రీవెరిఫికేషన్ చేసి వీరిలో కూడా ఎవరికైతే ప్రాధాన్యత ఉంటుందో వారికే ఇవ్వాలని ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రియారిటీలో ఎవరికి ఎక్కువ ఇస్తారంటే, ముఖ్యంగా ఒంటరి మహిళలు అప్లై చేసుకొని గనక ఉండినట్లయితే వాళ్ళకి మొదటి ప్రయారిటీ అయితే ఇచ్చారనమాట. తర్వాత వికలాంగుల కేటగిరీకి సంబంధించి, దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన వాళ్ళకిచ్చారు. ఆ తర్వాత ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు ఉంటారో ఆ కులాలకి సంబంధించినటువంటి వాళ్ళకైతే ఇచ్చారనమాట. ఆ తర్వాత రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఇతరులకైతే ఇచ్చినట్లు ప్రభుత్వం అయితే చెప్పింది. వచ్చిన అప్లికేషన్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చండి. ఈ 10,00,000 అప్లికేషన్‌లలో దాదాపు ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 1,43,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 2,16,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇక దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 4,965 మంది ఇక్కడ దరఖాస్తులు చేసుకున్నారు కాబట్టి, ఎవరైతే ఈ దివ్యాంగుల కేటగిరీకి సంబంధించిన దరఖాస్తులైతే వచ్చాయో వాళ్ళకి దాదాపు 90% అవకాశం అయితే ఉంటుంది ఇల్లొచ్చేదానికి. ఇంకా ఇతరులొచ్చేసి అంటే బీసీలు, ఓబీసీలు, అదేవిధంగా ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళుంటారు గదా! సో, వీళ్ళు ఎక్కువగా దరఖాస్తులనేటివి చేసుకున్నారనమాట. అంటే వీరిలో గూడా చాలామందికి స్థలం అనేది ఉందనమాట గ్రామీణ ప్రాంతాల్లో. అందులో ఇంటి నిర్మాణం కొరకు దాదాపు 6,92,000 మంది దరఖాస్తులైతే చేశారనమాట. సో, వీరిలో తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఇక్కడ ప్రయారిటీ అనేది ఎక్కువగా ఎస్సీలకి, ఎస్టీలకి, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు ఇచ్చారు గాబట్టి, ఆ ఇల్లు పోగా మిగిలినవి వీళ్ళకి శాంక్షన్ అవుతాయన్నమాట. అయితే ఈ పథకానికి సంబంధించి ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఎంతొస్తుందంటే, సో, ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారము ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగానికి సంబంధించి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల రెండిటి వాటా రూ. 2,50,000కైతే ఉందండి. సో, అయితే ఇందులో అడిషనల్‌గా వచ్చేసి కొన్ని ఫెసిలిటీస్ కొరకు, అంటే టాయిలెట్ ఫెసిలిటీస్ కొరకు రూ. 12,000 అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది. మరొక రూ. 17,000 ఈ యొక్క జాబ్ కార్డ్, అంటే 100 రోజులు పని కార్డ్ అంటారు గదా! అది కలిగినటువంటి వాళ్ళకి గూడా కొంచెం ఫైనాన్షియల్ అసిస్టెంట్ అనేది పెరుగుతుందనమాట. సో, ఈ విధంగా దాదాపు రూ. 2,50,000 వరకైతే సో, ప్రభుత్వము, అంటే మన రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం 2 గూడా కలిపి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే ఇస్తారు. అయితే ఇక్కడ స్థలం లేనటువంటి వాళ్ళు దరఖాస్తులు చేసుకున్నారు గదా! వాళ్ళకి ఏ విధంగా ఉంటాయంటే, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారము గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ అప్లికేషన్ తీసుకున్నారు కాబట్టి 3 సెంట్ల స్థలం అనేది ఇవ్వాలి.
ఆ 3 సెంట్ల స్థలం ఇచ్చిన తర్వాత అందులో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కొరకు కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ నుంచైతే డబ్బులు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ నిర్మాణాల కిందనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులను ఇవ్వడం జరుగుతుందనమాట. ఇలా ఈ విధంగా అప్లికేషన్స్ అనేటివి జరిగాయి. వాటికి సంబంధించిన రీవెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, మనకు మార్చ్ ఎండ్ కల్లా ఫైనాన్షియల్ ఈ యొక్క అసిస్టెన్స్‌తో పాటు అదేవిధంగా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుందనమాట. సో, మంత్ ఎండ్‌లో అంటే మార్చ్ మంత్ ఎండ్‌లో ఫైనల్ లిస్ట్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి, సో, అప్పటి వరకు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారాన్ని అప్డేట్స్ రూపంలో తెలియజేస్తూ ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.